ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఉన్నాయని చెప్పడానికి ఈరోజు నిజంగా చింతిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రీసెంట్గా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పేసి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజన్ తోటి పేద ప్రజలకు మంచి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని పేదవాడి ఆరోగ్యం మెరుగుపరచాలని ప్రతి పేదవాళ్ళు మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యను పొందాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతో ముందు చూపుతోటి భావితరాల కోసం భవిష్యత్తు కోసం 17 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసి అందులో 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించి రెండు కాలేజీలు పూర్తి చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత క్లాసులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఆ 7 మెడికల్ కాలేజీలు కూడా విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, అలాగే పాడేరు అండ్ కడప 7 మెడికల్ కాలేజీలని కూడా పూర్తి చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మిగిలిన 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నటువంటి మిగిలిన 10 మెడికల్ కాలేజీలని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ 3 దశల్లో ఈ 17 మెడికల్ కాలేజీలని కూడా కంప్లీట్ చేయాలి 3 దశల్లో అన్నది పెట్టుకోవడం జరిగింది. 7 మెడికల్ కాలేజీలని కంప్లీట్ చేసి 2024-25 అకాడమిక్ ఇయర్కి ఇంకొక 4 కాలేజీలు ప్రారంభించాలని, అదేవిధంగా 2025-26 అకాడమిక్ ఇయర్కి ఇంకొక 6 కాలేజీలు క్లాసులు ప్రారంభించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలని కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ ధోరణి ఏంటి అని అంటే మేము 10 మెడికల్ కాలేజీలని కూడా పూర్తి చేయలేము, మాకు చేత కాదు, మాది అసమర్థ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చేతులు ఎత్తేసి పీపీపీ మోడల్ అంటే పీపీపీ మోడల్ అని చెప్పేసి ఈరోజు ప్రైవేటీకరణ దిశగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి నిజంగా దురదృష్టకరం. ప్రతి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఇది ఒక శాపం. భవిష్యత్తులో ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాల సైట్ ఇచ్చి 500 నుంచి 600 కోట్లతోటి శాంక్షన్ చేసి ఈరోజు అవి కాలేజీలుగా రెడీ అయితే ఫ్యూచర్లో వాటి విలువ లక్షల కోట్లు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిని పట్టుకొని ఈరోజు పీపీపీ మోడల్లోని ప్రైవేటీకరణ చేస్తాము అని అంటే ఇండైరెక్ట్గా మాకు చేత కాదు అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటారు మొత్తం మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నేనే తీసుకొచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మెడికల్ కాలేజీ తీసుకొచ్చారట. ఆ మంత్రి గారేమో పార్థసారథి గారేమో ఆయన స్టేట్మెంట్ ఇస్తూ గతంలో 17 కాలేజీలు శాంక్షన్ అయినాయి, 7 కంప్లీట్ అయినాయని ఆయన చెప్తారు. హోంమంత్రి అనిత గారు నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు, మెడికల్ కాలేజీలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏ దశల్లో ఉన్నాయో చూడండి అని చెప్పి హోంమంత్రి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.
హోంమంత్రి ప్రజెంటేషన్ అంటే చాలా మంది ఆవిడ శాఖ మీద ఇస్తున్నారేమో, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, ఆఘాయిత్యాలు అరికట్టడానికో, లేకపోతే గంజాయిని అరికట్టడానికో, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడానికో ఆవిడ ప్రజెంటేషన్ ఉంటుందని అనుకున్నారు. ఆవిడ ప్రజెంటేషన్ ఏంటి అని అంటే మెడికల్ కాలేజీల గురించి ప్రజెంటేషన్ చేస్తున్నట్టుగా చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా తిట్టడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, అబద్ధాలు చెప్పడం. హోంమంత్రి అనిత మాట్లాడుతుందనంటే చాలా మందికి అర్థమైపోతుంది ఏంటి అని అంటే ఈవిడ తెర మీదకి వచ్చింది అని అంటే ఖచ్చితంగా అబద్ధాలు మాట్లాడుతుంది, ఏది పడుతుంది మాట్లాడుతుంది అని ఒక ఇంప్రెషన్ అందరికి వెళ్ళిపోయింది. శాఖ మీద పట్టు లేదు, పోలీస్ వ్యవస్థని పటిష్టం చేయదు, ఈరోజు మద్యం ఏరులై పారుతున్నా, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఉన్నా, వాటి వల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగి ఎన్నో హత్యలు జరుగుతున్నా, ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా, ఆడపిల్లల మీద నేరాలు జరుగుతున్నా అవి మాత్రం ఇవిడ పట్టించుకోదు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడానికి మాత్రం ఇవిడ ముందుకు రాదు. కానీ అంటది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మాత్రలు వేసుకోవడం మర్చిపోయినట్టున్నారని మాట్లాడుతుంది. పాత వీడియో విజువల్స్ చూపించి, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న విజువల్స్ చూపించి మెడికల్ కాలేజీలని ఇవి జగన్మోహన్ రెడ్డి వదిలేసిన మెడికల్ కాలేజీ ఈ స్టేజ్ లో ఉన్నాయని చెప్తుంది ఈవిడ. మీరు చూసారా లండన్ మందులు వాడడం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మందులు వాడాల్సింది మేం కాదు, మందులు వాడాల్సింది మీరు, కూటమిలో ఉన్నటువంటి పెద్దలు, మాట్లాడే హోంమంత్రి. మీరందరూ మందులు వాడాలి, ఎందుకంటే కళ్ళుండి కనిపించట్లేదు కదా. ఇదే హోంమంత్రికి సూటుగా ప్రశ్నిస్తున్నాం. విజయనగరం జిల్లా, నువ్వు ఇన్ఛార్జ్ మంత్రివు కదా, ఇదే విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయింది కదా, ఏమది చూపించడానికి? నీ సొంత జిల్లా నర్సీపట్నం కాలేజ్ ఉంది కదా, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, ఏమది చూపించడానికి? ఉమ్మడి విశాఖ జిల్లాలో పాడేరు కంప్లీట్ అయ్యి క్లాసులు కూడా ప్రారంభమైనాయి, ఏమది చూపించడానికి? అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండి పాత విజువల్స్ చూపించి, అంటే మీరు అమరావతి అయిపోయిందని చెప్పేసి ఒక బూచి చూపిస్తున్నారు కదా గ్రాఫిక్స్, అలాగా చూపించి జరగలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అన్నది వాస్తవం, అందులో 7 కంప్లీట్ అయ్యాయన్నది వాస్తవం, మిగిలిన అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయన్నది వాస్తవం. ఈ రోజు ప్రజల్లోకి ఈ మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో, ఈ మెడికల్ కాలేజీల అంశం, ప్రైవేటీకరణ అంశం ఏదైతే ఉందో ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి, ప్రజల్లో చెడ్డవుతున్నారు కాబట్టి ఈరోజు ఏదో రకంగా అబద్ధాలు చెప్పి, అబద్ధాలు చూపించి వాళ్ళు ఏం కట్టలేదు, వాళ్ళు ఏం తీసుకురాలేదు, మేం చేసేస్తున్నాం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంత్రి సవిత ఆవిడేమో సెల్ఫీ దిగి పెనుకొండలోని ఇదిగో ఈ పొజిషన్ లో ఉంది చూడండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజ్ అనేది 3 దశల్లో లక్ష్యం పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో. మొదటి దశగా 7 కంప్లీట్ చేసాం, మిగిలినవి 2025-26 అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యేలాగా లక్ష్యం పెట్టుకున్నాం. ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలైతే అదే పెనుగొండలో ఒక్క ఇటుక కూడా జరగలేదు. అంటే అది సవితమ్మ మీ అసమర్థత. ఇంచు పని కూడా జరగలేదంటే మీ అసమర్థత. అసలు మెడికల్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజీ పూర్తిగా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీ అందరికీ ఏమన్నా తెలుసా? మంత్రులు కదా మీరంతా, నాలెడ్జ్ ఉండాలి కదా. ఒక మెడికల్ కాలేజీ పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే అసలు ఫస్ట్ హాస్పిటల్ని నడపాలి, తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి చెక్ చేసి ఓకే అంటే పర్మిషన్ ఇస్తారు, తర్వాత మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభం అవుతాయి, రెండో సంవత్సరం వచ్చి మళ్ళీ చెక్ చేస్తారు, అలాగా 5 సంవత్సరాల వరకు ఎవ్రీ ఇయర్ వచ్చి చెక్ చేసి పూర్తి స్థాయిలో పర్మిషన్స్ అన్ని వచ్చిన తర్వాత పూర్తిగా మెడికల్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. పూర్తి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే సుమారుగా 7 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ 9 సంవత్సరాలు పట్టింది పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి. ఈరోజు వచ్చి నీతులు చెప్తున్నారు, ప్రైవేటీకరణ చేసేసి
చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తేట వాళ్ళు బాగా రన్ చేస్తారంట. అంటే మా ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, మేము పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళలేము, సమర్థవంతంగా వీటిని ట్యాకిల్ చేయలేము, కాబట్టి ప్రైవేటీకరణ చేసేస్తున్నాం. ఇక్కడ ఓన్లీ వీళ్ళ దురుద్దేశం ఒకటే, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణలో కూటమి నాయకుల దురుద్దేశం ఒకటే, ముడుపుల కోసం, కమిషన్ల కోసం, వీళ్ళ స్వార్థం కోసం ఈరోజు ప్రైవేటీకరణ చేసేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే ఫ్రీగా సీట్ వస్తుంది కాబట్టి వాళ్ళ కళ నెరవేరేటువంటి పరిస్థితి ఉండేది. అది జగన్ గారి విజన్ ఆ కాలేజీలు తీసుకురావడం వల్ల. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళ కళలన్నీ కూడా కళలైపోయినాయి, చెదిరిపోతున్నాయి. మెడికల్ కాలేజీల ముఖ్య ఉద్దేశం వైద్య విద్యను అందించి డాక్టర్స్ని తయారు చేయడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మెడికల్ కాలేజీలు వస్తే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయి. ఓపీ నుంచి సిటీ స్కాన్ వరకు, ఆపరేషన్స్ వరకు ప్రతిదీ కూడా ఫ్రీగా అందుతుంది. ప్రొఫెసర్స్ వస్తారు, పీజీ డాక్టర్లు వస్తారు, ఎంబీబీఎస్ డాక్టర్లు వస్తారు, నర్సింగ్ స్టాఫ్ వస్తారు. పూర్తి వైద్యము హాస్పిటల్లో జాయిన్ అయిన నుంచి ఎంత పెద్ద వైద్యం అయినా సరే అది క్లియర్ అయి బయటకు వచ్చే వరకు పూర్తి వైద్యం కూడా ఉచితంగా అందేటువంటి పరిస్థితి ఉంటుంది. అది మెడికల్ కాలేజ్ అంటే. అటువంటి మంచి వ్యవస్థని, విజన్తో తీసుకొచ్చినటువంటి వ్యవస్థని, అంత మంచి వ్యవస్థని ఈరోజు నీరుగార్చే విధంగా ప్రైవేటీకరణ చేస్తే, ఒకవేళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే వైద్యం ఫ్రీగా అందుతుందా? మెడికల్ సీట్లు పేద మధ్యతరగతి విద్యార్థులకి ఉచితంగా వస్తాయా? ఈరోజు మేము ప్రైవేటీకరణ చేసేస్తాము, మాకు చేత కదని చెప్తున్నారు. ప్రైవేటీకరణ చేయడం వల్ల కూడా ఇది ప్రైవేటీకరణ కాదు అని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. మేము చెప్పామా ప్రైవేటీకరణ అని చెప్పేసి. ఒకటే అడుగుతున్నాం ఈ కూటమి పెద్దల్ని, చంద్రబాబు నాయుడు గారిని, ప్రతి ఒక్కరిని కూడా మేము ఒకటే అడుగుతున్నాం. మీరు ప్రతిదీ కూడా ఐవీఆర్ఎస్లని అదని ఇదని ప్రజాభిప్రాయం తీసుకుంటారు కదా, మరి మెడికల్ కాలేజీల విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ముందుకు అడిగేసేటువంటి పరిస్థితి మీకుందా? చిన్న మండల కన్వీనర్ని వేయాలన్నా ఐవీఆర్ఎస్ ద్వారాగా అభిప్రాయాలు తీసుకొని, లేకపోతే ఏదన్నా ఒక పథకం గురించి సర్వే చేయాలంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారాగా అభిప్రాయ సేకరణ తీసుకొని ముందుకెళ్తారు కదా. ఇదే కదా మీ విధానం. మరి ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయంలో మీరు ఈ ఐవీఆర్ఎస్ ద్వారాగా ప్రజాభిప్రాయం తీసుకోగలరా? ఏ ఒక్కరైనా మీ నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో సమర్థిస్తున్నారా? ఇంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకొని భావి తరాలని ప్రశ్నార్థకం చేసే విధంగా ఈరోజు మెడికల్ మాఫియా కోసం మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీలు ఏవైతే రద్దు చేశారో, 10 మెడికల్ కాలేజీలు ఏవైతే మీరు ప్రైవేటీకరణ చెయ్యాలి అని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకున్నారో కేబినెట్ లో, అందులో మా పార్వతీపురం మెడికల్ కాలేజీ కూడా ఉంది. వాస్తవానికి చెప్పాలంటే అత్యంత వెనకబడినటువంటి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. ఈ రాష్ట్రంలోనే తలసరి ఆదాయం చాలా తక్కువ ఉన్నటువంటి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. 99% ఎస్టీ, ఎస్సీ, బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉండేటువంటి జిల్లా. అందరూ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళే. 1923లో ఎస్టాబ్లిష్ అయింది కేజీహెచ్ మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ అనేది 1923లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ 100 సంవత్సరాల్లో ఈ వెనకబడినటువంటి జిల్లాకి పేదలకు, మధ్యతరగతి వాళ్లకు మంచి వైద్యం అందించాలి, పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య ఉచితంగా పొందాలి, పేదవాళ్ళకి ఉచిత విద్యను అందించాలి, మెరుగైన సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని ఏ నాయకుడు కూడా ఈ 100 ఏళ్ళు ఆలోచించలే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప.
ఈరోజు సూపర్ స్పెషాలిటీ సేవలు కావాలంటే కేజీహెచ్కి పరిగెట్టాలి. ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 1923లో ఎస్టాబ్లిష్ అయిన కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కొన్ని లక్షల ప్రాణాలు కాపాడబడ్డాయి. అటువంటి మెడికల్ కాలేజు పార్వతీపురం మన్యం జిల్లా హెడ్ క్వార్టర్లో వస్తుంటే దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఈ ఏరియాలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఆ కాలేజీకి ఆ హాస్పిటల్కి వెళ్ళగలరా సేవల కోసం? మళ్ళీ ఆ ఉచితమైనటువంటి వైద్యం కోసం వైద్య సేవల కోసం మళ్ళీ కేజీహెచ్కి పరిగెట్టాలి. ఈరోజు పార్వతీపురం మెడికల్ కాలేజీ అనేది 2022లో జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు. 2023లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. 2024 జనవరిలో టెండర్స్ కి పర్మిషన్ ఇచ్చారు. 2024 మేలో టీచింగ్ ఫ్యాకల్టీకి, అందులోనూ టీచింగ్ ఫ్యాకల్టీ ఇది మన్యం జిల్లా కాబట్టి ఏజెన్సీ ఏరియా కాబట్టి ఇన్సెంటివ్లతో కలిపినటువంటి నోటిఫికేషన్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంత మంచి విజన్ తోటి ఈరోజు పార్వతీపురంకి మెడికల్ కాలేజీ వస్తే ఈరోజు పనులు ప్రారంభించి హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈరోజు మీరు చూస్తే పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈరోజు వీళ్ళు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎంత నష్టపోతామనంటే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ వచ్చినట్టే. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పేద విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే చదువుకుందాం అని అనుకుంటారు, మెడికల్ కాలేజీలో సీట్ వస్తే, ఎందుకంటే ₹1 ఖర్చు అవ్వదు. కానీ ఈరోజు ప్రైవేటీకరణ అయితే మీరు అదే ఫ్రీ సీటు ప్రైవేటైజేషన్ అది గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుందని చెప్తున్నారు కదా పెద్దలు. మరి మీరు ప్రైవేటు మెడికల్ కాలేజీ అయిన తర్వాత ప్రైవేటీకరణ చేసిన తర్వాత సీట్లు ఉచితంగా ఇవ్వగలరా?